మనం ఎప్పుడైతే ఇతరులను క్రిటిసైజ్ చేస్తామో, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ ఎవరినైనా ఎవరి జాతిని వాళ్ళు అవమానించుకున్నట్టు. ఎవరు ఇప్పుడు ఫలానా ఆమె ఇట్లా అంటే మన జాతే కదా, స్త్రీ జాతే కదా. ఆమె ఇట్లా తిరిగింది అట్లా తిరిగిందంటే మనల్ని మనం అవమానించుకున్నట్టు. నిజంగా అభిమానం, ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే పర్సనల్ కూడా చెప్పొచ్చు, ప్రేమతో చెప్పాలి. కానీ ఇట్లా విమర్శిస్తూ డెబిట్ పెట్టి అక్కడ వెళ్ళి విమర్శించొద్దు. బాగాలేదు, అది మంచి పద్ధతి కాదు. కొంతమందికి ప్రేమతో చెప్తే వింటారు, అంతేగాని ఇప్పుడు ఏ కోపం ఉందని, స్త్రీ జాతి మీద కోపం ఉందని నేను అందరినీ కలిపి అంటే అసలు ఆమె పరిస్థితి అసలు ఎందుకు అంత రెచ్చిపోతున్నావు మా సంజయ్ రెడ్డి? ఆయన ఎవరో వస్తే ఆయన రోడ్డు మీద నువ్వు ఉచ్చబోస్తావు, ఆమెను పోయి ఈ మాటల నువ్వు లేడీ స్త్రీ జాతి మేలుకోలేదాన్ని అయితే డెబెట్లో మాట్లాడవు. నిజంగా స్త్రీ జాతి మీద గౌరవం ఉంటే డెబెట్లో కూర్చొని మీడియా ముందు అట్లా మాట్లాడవు. ఎందుకు? యూట్యూబ్ ఉంది కదా, ఆమె నంబర్ కూడా ఉంది కదా, డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. డైరెక్ట్ యూట్యూబ్లోనే ఒక మెసేజ్ పెట్టచ్చు ప్రేమగా, లేదంటే ఫోన్ చేయొచ్చు, లేదంటే కమిషనర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వండి. మా మాకు ఇబ్బంది అవుతుంది ఆమె, మీకు, నాకు కాదు, సంధ్యారెడ్డి అట్లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు కదా మైక్ పట్టుకొని. ఇంకొక ఆమె కూడా ఏదో మాట్లాడుతుంది. మీరు వెళ్ళి కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వండి. ఆమె ఎట్లా శివాజీ మీద కంప్లైంట్ ఇచ్చిందో అట్లా మీరు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వండి. కమిషనర్ ఆమెను పిలిపిస్తుంది, చెప్తుంది. అంతే. మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, అంతా డెబేట్లో కూర్చొని మాట్లాడడం, వీళ్ళు మీడియా వాళ్ళు కూడా పిలిపించి మరి వాళ్ళు అడగడం, వీళ్ళు చెప్పడం. అసలు మీడియా వాళ్ళు తప్పు, చాలా తప్పు మీడియా వాళ్ళు. ఆ రోజు కూడా ఆమె ఏదో ఓపెనింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే అసలు శివాజీ మాట్లాడింది కూడా ఆమెకు తెలియదు. ఇంకా శివాజీ ఇంకా గండోర ప్రీ రిలీజ్లో ఇట్లా మాట్లాడింది, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే ఆమె అదే ప్రెస్టేజ్లో ఉన్నాడా ఏదో అన్నది. అంటే సినిమా రిలీజ్ గురించి బాధల్లో ఉన్నాడా, ఇంకా ఏదో టెన్షన్ ఉంటుంది కదా, ఆ విధంగా ఆమె మీనింగ్లో అట్లా చెప్పింది. ఇంకా ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎటో వెళ్ళిపోయింది అందరు. అసలు ఆమె డ్రెస్ గురించి వినలేదు, శివాజీ ఏం మాట్లాడిందో వినలేదు. అంత ఒక మాట మనం వేరే వాళ్ళకి చెప్తే 10 మందికి చేరే లోపల అది మీనింగే మారిపోతుంది. పరమానంద శిష్యుల్లో అలా గురువు ఏదో చెప్తే ఆ మాటను వాడు ఈయనకి చెప్పి ఈడు వానికి చెప్పి ఆ పరమానంద శిష్యుడు లాస్ట్కి వచ్చే లోపల ఏదో అయిపోతుంది. కానీ లాస్ట్కు ఆయనకే మంచి లాభం వస్తుంది. వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేయడం వల్ల, ఆ ఇల్లు పడగొట్టడం వల్ల పైన మొత్తం డబ్బుల వర్షం కురుస్తుంది. ఎప్పటి నుంచో పురాతన కాలంలో ఉన్నటువంటి నిధి మొత్తం కింద పడుతుంది, డబ్బు. అట్లా శివాజీకి అనసూయకు ఇది క్రెడిటే. మధ్యలో మనం ఏదైతే మీడియా ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ నష్టం, రుకరుకో. కానీ వాళ్ళకేం మీకు ఇబ్బంది ఉంటే ఎవరే మీడియా ముందు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ వెళ్ళి కమిషన్ తెలంగాణ ఇక్కడనే కదా కంప్లైంట్ చేయండి ఆమె మీద.
మంచి జరుగుతుంది ఇంకా సమాజానికి. ఆమె ఒక్కదాని మీద కంప్లైంట్ ఇస్తే అందరు హీరోయిన్లు కూడా ముందుకొస్తారు ఏం మాట్లాడుతున్నారు అని. ఆమె ఒక్కతే కాదు, అందరూ వస్తారు ఆ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ. ఎంతమంది ఆమె ఒక్కతే ఏం కాదు, అందరూ వస్తారు బయట. ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, మంచిదే కదా. అట్లా క్రిటిసైజ్ చేసేదానికన్నా కంప్లైంట్ ఇస్తే ఇంకా మంచిది. ఆమె ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తారు ఖచ్చితంగా. ఇలా భర్తకు, ఆమెకు, పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పుడు కొంచెం మార్పు వస్తుందా లేదంటే ఈ సమాజం మారుతుందా, ఆమె మారుతుందా, వెయిట్ అండ్ సీ. అంతే, అంతకు మించి ఏం లేదు. కంప్లైంట్ దేనికైనా కూడా ఆమె తెలుగుగా ఎట్లా కంప్లైంట్ ఇచ్చింది, గొడవ పెట్టుకోలే, కౌంటర్ ఇలా ఎవరికి ఏం లేదు, డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చింది. మీరు కూడా డెబెట్లో కూర్చొని ఆమెను విమర్శించడము అవన్నీ కాకుండా ఆమె మీద మహిళా కమిషనర్కో పోలీస్ స్టేషన్లోనో కంప్లైంట్ ఇవ్వండి. కానీ ఇక యూట్యూబ్లో పెట్టడము అట్లా అస్సలు బాగాలేదు. మన స్త్రీ జాతిని మనమే అవమానించుకున్నట్టు అవుతుంది. నా ఒపీనియన్ ప్రతిరోజు ఓపెన్ అయి చేస్తేనే ఇట్లా వస్తుంది.